ప్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం దేవుడిస్తున్న వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడిస్తూ ఉన్నారండి. అంతేకాకుండా తన బిడ్డలకు ప్రతిదినం ఉదయకాలం చక్కటి వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీరు మరికొంతమందికి ఈ వాక్యమును పంపించి వారు కూడా ఆత్మీయతలో బలపడేటట్లు సహాయపడాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రతిదినం ప్రార్థిస్తున్నాం. చాలామంది మా కొరకు ప్రార్థించండి అని వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. వారందరి కొరకు దేవుని బిడ్డలారా భారంతో ప్రార్థిస్తున్నామండి. దేవుని బిడ్డలారా, ఉదయకాలం దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనమును నేను చదువుతున్నాను. దేవుని బిడ్డలారా, విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. ఎప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికిను పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించున్నాడు, నీ దేశం వివాహితమగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్న వాగ్దానముగా ఈ వాగ్దాన వచనమును మనం చూస్తూ ఉన్నామండి. ఈ వాగ్దానమును మనం ధ్యానం చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు యూదులైన దేవుని బిడ్డలు దేవుని ప్రజలు చెరలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించి మరలా తమ దేశానికి ఆయన తీసుకొని వస్తానని, అంతేకాకుండా ఇక మీదట నీవు విడవబడవని, అంతేకాకుండా దేవుని బిడ్డలారా పాడైనదని ఇక నీ దేశమును గురించి చెప్పబడదు. అంటే మునుపేమైందండి? దేశము ఇశ్రాయేలు దేవుని ప్రజల దేశము పాడైపోయింది. శత్రువుల వలన పాడు దెబ్బలుగాను శిథిలాలుగాను మారిపోయినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అటువంటి దేశమును దేవుడు మరలా ఏమంటున్నారంటండి, ఇక మీదట పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు, విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. ఎందుకంటే నేను మరలా నీ దేశమునకు నిన్ను రప్పింపబోతున్నాను, మరలా నీ దేశంలో నిన్ను నేను ఆశీర్వదింపబోతూ ఉన్నానని దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అయితే ఇక మీదట నీవు విడవబడిన దానివని అనబడవు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు శత్రు దేశంలో ఉన్నప్పుడు వారు ఇక దేవుడు మమ్మల్ని విడిచిపెట్టారు, ఇక మా బ్రతుకులు మా జీవితాలు ఇంతటితోనే అంతమవ్వలసిందే, ఇక దేవుడు మమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టి ఉన్నారని అనుకుంటూ ఉంది. గనుక దేవుడు మరలా మాట్లాడుతున్నారు, ఇక మీదట నీవు విడవబడిన దానివని అనబడవు. ఎందుకంటే ఇదే యెషయా గ్రంథం దేవుని బిడ్డలారా 49వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమని దేవుని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారని మనం చూస్తే చూడండి, 49వ అధ్యాయము 14లో మనం చూసినట్లయితే, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. హల్లెలూయా. సియోను అనగా ఏమండి, యెరూషలేము ప్రజలు, దేవుని ప్రజలు, ఇశ్రాయేలీలు ఏమనుకుంటున్నారు? ప్రభు మమ్మల్ని మరచి ఉన్నాడు, ప్రభు మమ్మల్ని విడిచిపెట్టి ఉన్నాడని వారు అనుకుంటూ ఉన్నారు. గనుకనే మరలా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఇక మీదట నీవు విడవబడిన దానివని అనబడవు. ఎందుకంటే నేను మిమ్మల్ని శత్రువులకు అప్పగించాను, శ్రమకు అప్పగించాను. మీరు నా కట్టడాలు మీరుట వలన, నా మీద తిరుగుబాటు చేయుట వలన గనుక మిమ్మల్ని నేను శత్రువులకు అప్పగించి ఉన్నాను. నేనైతే సర్వకాలం మిమ్మలను విడనాడే దేవుడున కాదు. మీరు అనుకుంటున్నారు ప్రభువు మమ్మల్ని మర్చిపోయాడు, ప్రభు మమ్మల్ని విడిచిపెట్టారని మీరు అనుకుంటూ ఉన్నారు, కానీ నేను సర్వకాలము మిమ్మలను విడనాడనని. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి విల్లాప వాక్యములు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 31లో మనం చూసినట్లయితే, ప్రభు సర్వకాలము విడనాడడు,
ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. దేవుడు కొంతకాలము ప్రజలను, దేవుని బిడ్డలను విడిచిపెట్టారు. దేని కొరకండి? వారిలో పశ్చాత్తాపం కలుగు చేయుట కొరకు, వారు దేవుని శక్తిని ఎరుగుట కొరకు కొంతకాలం ఆయన విడిచిపెట్టారు. కానీ నేను సర్వకాలము నేను మిమ్మలను విడిచిపెట్టను. ఒకవేళ మిమ్మల్ని నేను బాధ పెట్టినా హృదయపూర్వకంగా బాధనైనను శ్రమనైనను నేను కలుగు చేయనని, విచారమునైనను నేను కలుగు చేయనని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, మనం చదువుకున్నాం వాగ్దాన వచనంలో యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4లో మనం చదువుకున్నాం, ఇక మీదట విడవబడిన దానివని నీవు అనబడవు, పాడైన దానివని నీ దేశము గురించి చెప్పబడదని ప్రియదేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుని ఉన్నాం. అయితే వారి విషయంలో దేవుడు ఏ విధంగా సంబోధిస్తూ మాట్లాడుతున్నారని మనం చూస్తే, ఎప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. ఎప్సిబా అనే దగ్గర మనం చూస్తున్నాం 1వ నెంబర్ మార్క్ మనకు కనిపిస్తుంది. కింద ఫుట్ నోట్స్లో మనం చూస్తే ఇష్టురాలు అని దేవుని వాక్యంలో చూస్తున్నామండి. బ్యూలా అనే దగ్గర దేవుని బిడ్డలారా కింద మనం చూస్తే పతివ్రత అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే దేశమునకు, దేవుని ప్రజలు నివసిస్తున్న ఇశ్రాయేలు దేశమునకు దేవుడు ఎప్సిబా అని నీకును బ్యూలా అని నీ దేశమునకు పేర్లు పెట్టబడును అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్సిబా అనగా ఇష్టురాలు, అనగా నేను మరలా ఇష్టపడుతూ ఉన్నాను, నేను మరలా చేర్చుకోబోతూ ఉన్నానని చెప్తూ నీ భూమికి పతివ్రత అనే పేరు పెట్టబడుతుంది. ఎందుకంటే ఈ దేశము నేను మరలా పరిశుద్ధపరచబోతూ ఉన్నాను, మిమ్మల్ని నేను మరలా పవిత్రపరచబోతూ ఉన్నాను. ఏ విధముగా ఆయన పవిత్రపరుస్తూనని మాట్లాడుతున్నారని యెహెజ్కేలు ప్రవక్త గారి ద్వారా మనం చూసినట్లయితే అక్కడ దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26 నుండి మనం చూసినట్లయితే, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించిన వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడినై ఉందును, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మలను రక్షిస్తాను. మీలో ఉన్న రాతి హృదయాన్ని నేను తీసివేయబోతున్నాను, మీ యందు నా ఆత్మ నేను ఉంచబోతూ ఉన్నాను. మరలా నా కట్టడాలను అనుసరించేవారుగా, మరలా నా విధులను గైకునేవారుగా నేను చేయబోతూ ఉన్నానని దేవుడు ఇక్కడ తన ప్రజలతో ప్రవక్త ద్వారా, యెహెజ్కేలు ప్రవక్త గారి ద్వారా ఆయన మాట్లాడుతున్నట్లు ప్రియదేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే పాపము లేని దేశముగా పతివ్రత అనే దేశమునకు ఆయన పేరు పెడతానంటున్నారు. అంటే పతివ్రత అనగా పాపము ఎరుగని స్త్రీ, పాపము చేయని స్త్రీ అని మనం చూస్తూ ఉన్నాం. ఒక భర్తకే భార్యగా చేయబడిన స్త్రీని పతివ్రత అంటూ ఉంటారు. ఒక పురుషునికే జీవితాంతం కూడా కట్టుబడి ఉండే స్త్రీని పతివ్రత అంటారు. గనుక ఆటి రీతిగా మరలా ఈ దేశము నేను చేయబోతున్నాను, నన్నే మీరు దేవునిగా కలిగి నన్నే ఆరాధించే బిడలగా, నా ప్రజలుగా నేను చేయబోతున్నాను, నేను మీకు దేవుడిగా నేను ఉండబోతూ ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ విధంగా వారితో మాట్లాడుతూ ఆయన అంటున్నారు, ఇక మీదట నీవు విడవబడిన దానివని అనబడవు, పాడైన దానివని నీ దేశం గురించి చెప్పబడదు. ఎందుకంటే నేను మరలా చెరలోని మిమ్మల్ని విడిపింపబోతున్నాను, మీ దేశమునకు నేను తీసుకొని వచ్చి మరలా నన్ను కలిగిన వారిగా, నన్ను అనుసరించే వారిగా, నా కట్టడాలు గైకునేవారిగా నేను చేస్తానని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి తన ప్రజలతో ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం వింటున్నా ప్రియదేవుని బిడ్డలారా మీ అందరితో కూడా ఆయన మాట్లాడుతున్నారు, ఇక మీదట నువ్వు విడవబడిన దానవు కాదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో కలుగుతున్న శ్రమలను బట్టి, శోధనలను బట్టి, అనారోగ్యములను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి ఇతరులను చూస్తూ ఉంటాం. వారు మనకంటే అభివృద్ధి చెందుతూ ఉంటారు, వారి ఆరోగ్యాలు బాగుగా ఉంటూ ఉంటాయి,
వారికి ఏ అవసరత లేకుండా నిర్భయంగా నివసిస్తూ ఉంటారు. వారిని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో, దేవుడు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయి ఉన్నాడు గనుకనే ఈ శ్రమను మేము పొందుతున్నాం, ఈ యొక్క అనారోగ్యములు మేము అనుభవిస్తున్నాం, ఈ బాధలను మేము అనుభవిస్తున్నామని చాలా కుటుంబాలు చాలామంది అనుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆయన ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు. ఇక మీదట నువ్వు విడవబడిన దానివని అనబడవు. నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీవు కలిగి ఉన్న శ్రమలో నుండి నేను విడిపింపబోతున్నాను. నీవు నా తట్టు తిరిగి ప్రార్థన చేసినట్లయితే, నీ శ్రమ గురించి, నీ శోధన గురించి, నీ అక్కర్ల కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే నేను నిన్ను ఇష్టురాలుగా చేసుకోబోతున్నాను. నేను పరిశుద్ధపరిచి మరలా నీ కుటుంబంలో సంతోషాన్ని నేను కలుగు చేస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. ఆయన సర్వకాలం విడిచిపెట్టే దేవుడు కాదండి, ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు. గనుకనే ప్రియదేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే చూడండి, దేవుని వాక్యంలో 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయునని ఆయనే చెప్పును కదా. ఆయన ఎన్నడూ కూడా మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను ఎన్నడూను విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. మనల్ని విడువక ఎడబాయక మనతో ఉండి మనలను ప్రేమించి మన అక్కర్లు మన అవసరతలు తీరుస్తూ మనతో ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. గనుకనే ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు, నీవు విడవబడిన దానివి కాదు, నువ్వు పాడైన దానివి కాదు. ఇగో నేను ఇష్టురాలుగా చేసుకొని నిన్ను పరిశుద్ధపరిచి మరలా నీకు దేవునిగా నేనుండి నీ అక్కర్లు నేను తీర్చబోతూ ఉన్నాను. నువ్వు విశ్వసించి నా తట్టు తిరిగి నువ్వు పశ్చాత్తాపడి నా సన్నిధిలో నీ అతిక్రమంలో ఒప్పుకున్నట్లయితే, దేని విషయమై నువ్వు శ్రమ పొందుతున్నావో, దేని విషయంలో నువ్వు అనారోగ్య పాలయ్యావో, దేని విషయంలో నీవు ఆర్థికంగా బలహీనరాలుగా అవుతున్నావో, దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ సకలమైన అపవిత్రతను నేను కడిగివేసి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను ఆశీర్వదిస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు కనుక ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేద్దాం, ఆయన్ని ఆశ్రయిద్దాం. ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదమును మనం పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. తండ్రి మీకు వందనాలు. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీ స్తోత్రాలు. నిజమే ప్రభువా. అయ్యా, సర్వకాలము నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. అయ్యా, ఇగో నిత్యం మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. అయ్యా, ఒకవేళ నువ్వు మమ్మల్ని విడిచిపెట్టినా మా దోస్తములను బట్టి, మా అతిక్రమములను బట్టి అది హృదయపూర్వకంగా బాధనైనను విచారమునైనా నేను కలుగు చేయునని నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావని, మరలా నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానని మాట్లాడుతున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ వాగ్దాన మాటలు విన్నా బిడలు నిన్ను విశ్వసించి ప్రభువా, ఏ విషయంలో తప్పిపోయి ఉన్నారో దాన్ని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మీ ద్వారా ఆశీర్వాదము, దీవెన, కృపను పొందుకునే కృపను దయచేయమని సందులో ప్రార్థిస్తున్నాను నాయన. ఈ వాగ్దాన మాటలను మీరు దీవించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ మాటలు విని వారందరిపై నీ కృప ఉంచండి, మీ ఆశీర్వాదం దయచేయండి. దినమంతా నీ కాపుదల, మీ భద్రత, మీ సంరక్షణ అనుగ్రహించండి. నీ బిడ్డల ప్రయాణాల్లో, రాకపోకల్లో తోడుగా ఉండండి. చేస్తున్న ప్రతి పనిలో నీ కాపుదల, నీ భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాను. అపవాది క్రియలు ఎవరి మీద పని చేయకుండా వాడి క్రియలను యేసుక్రీస్తు నామములో లయపరచండి. ఎవరైనా బలహీనులుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా తాకమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, వారి సర్వ శరీరాలు ముట్టండి. పరిపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను ఉదయకాల సమయంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. దినమంతా నీ కృపకు ప్రభువా నీ బిడ్డలను అప్పగిస్తూ దినమంతా కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభేసు రక్తమే చేయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.